గాలైగూడెం తిరునాళ్ళకి ఇప్పుడు దాకా ఎంతమంది వెళ్ళొచ్చారో కమెంట్ చేయండి. ప్రతి సంవత్సరం కూడాని ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణానికి ముందు ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. అదిగోండి అచ్చమ్మ పేరంటాల తల్లిని అయితే ఫస్ట్ దర్శనం చేసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మాత్రం ఏలూరుకి దగ్గరలో దెందులూరు అని ఉంది. దెందులూరుకి దరిదాపుల్లోనే ఈ గాలైగూడెం ఉంటుందన్నమాట. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం అండి నిజంగా మంచి పొలం గట్ల మధ్యలోని చిన్న ఒక అమ్మవారికి అసలు సిమెంట్ మంటపం కూడా లేదనమాట. అలాంటి టైం నుంచి ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇది ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు జరుగుతుంది. 12వ తారీఖున అగ్నిగుండం అని చెప్పేసి అగ్నిగుండాన్ని తొక్కుతూ ఉంటారండి. నిజంగా అది మాత్రం చూడాల్సిన సన్నివేశమే. నాకైతే చాలా ఇష్టం అనమాట. మేము ఇదివరకు అయితే కనుక ఏలూరు నుంచి కాబట్టి చాలా దగ్గర. ఇప్పుడైతే కనుక జనం కూడా పెరగడం వల్ల సర్వీస్ ఆటోలు విపరీతంగా వెళ్తున్నాయండి. అప్పట్లో మాత్రం కొంచెం ట్రాన్స్పోర్ట్ కష్టమయ్యేదనమాట. ఇప్పుడు చూసారా భారీ ఎత్తున ఎంత లావును చేస్తున్నారో. అసలు నిజంగా ఒక ఎగ్జిబిషన్ లాగానే పెట్టేశారు. అమ్మవారి గుడిని కూడా బాగా డెవలప్ చేశారండి ఆలయ కమిటీ మొత్తం కూడాని. రైతులు ఈ సంక్రాంతి టైంలో వచ్చే తొలి పంటను తీసుకువెళ్ళి ఈ అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతే మార్కెట్లకు పంపిస్తారనమాట. ఈ అమ్మవారి గురించి ఒక కథ కూడా ఉందండి. కానీ ఆ కథ గురించి నాకు స్పష్టత క్లారిటీగా లేదు కాబట్టి నేను మీకు అంత ఇదిగా నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా సత్యమైన తల్లి అనమాట. గాలైగూడు వెళ్ళి ఖచ్చితంగా ఈ అచ్చమ్మ పేరంటాలని దర్శించుకుంటే మాత్రం అనుకున్న పని ప్రతిదీ జరుగుతుందండి. నాకు మాత్రం చాలా అంటే చాలా నమ్మకం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను కానీ ఇది ఈ సంవత్సరం జరిగిన తిరునాళ్ళు. ఇంకా ఎలాగోలాగా ఈ వీడియోని అయితే సంపాదించి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు చూసారా మంచిగా ఎగ్జిబిషన్ లాగా స్టాల్స్ పెట్టేశారు. అండ్ మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సిందల్లానండి, మేము వెళ్ళినప్పటి నుంచి కూడా వరుసగా చికెన్ పకోడీ స్టాల్స్, చికెన్ బిర్యానీ స్టాల్స్ దాదాపు ఒక 50 నుంచి 100 వరకు ఉండేవి అనమాట. మేము అక్కడికి వెళితే చాలా తక్కువ రేట్లోనే మనం చికెన్ బిర్యానీ పకోడీలు అన్నీ తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఉండేవి. మేము వెళ్ళినప్పుడు అయితే కనుక ఆ పకోడీలని ఎర్రగా తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం కోళ్ళ ఫామ్లో ఏంటో కోళ్ళు చచ్చిపోతున్నాయి, ఏదో వైరస్ అంటున్నారని చెప్పి ఈ సంవత్సరం కొంచెం అంతగా తినట్లేదేమోలేండి జనం. కానీ ఇక్కడ జరిగే ఈ ఫెస్టివల్కి మాత్రం ఇప్పుడు బాగా ఫేమస్ అయిందేమో. ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి కూడా మొత్తం అందరూ జనాలు వస్తున్నారు. అసలు ఫుల్గా నిండిపోయి చాలా కళగా ఉంటుందండి. ఇక్కడ జరిగే ఈ కోలాటం కూడా చాలా ఫేమస్ అనమాట. పిల్లలు ఈ కోలాటం ఆడతారు. దీనికోసం జనం వెయిట్ చేసి మరీ చూసి వెళ్తూ ఉంటారనమాట. నిజంగా ఇలాంటి తిరునాళ్ళు మాత్రం అస్సలు మిస్ కాకూడదండి. లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అనమాట.